ఇప్పుడు వరకు మనకి చాలామందికి పీసీఓఎస్ అని అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చాలా మందికి వస్తుంది. ఎస్పెషల్లీ టీనేజ్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి ఇది చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల నెలసరి అనేది ఋతుక్రమం అనేది చాలా రెగ్యులర్గా జరగకుండా చాలా ఇర్రెగ్యులర్గా జరుగుతుంది. సో మనకి ఎస్పెషల్లీ ఈ క్యాలరీస్ బర్న్ చేయటం వలన అంటే వ్యాయామం చేయటం వలన క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెగ్యులర్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వలన ప్లస్ అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్లో కొన్ని చేంజెస్ మూలాన ఈ హార్మోనల్ చేంజెస్ ఏవైతుందో అది ఒక సరైన దారిలో వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా రెగ్యులరైజ్డ్గా సైకిల్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. అంటే ఒబిసిటీ కూడా తగ్గుతుంది ఈ పీసీఓఎస్లో. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా తగ్గుతుంది. సో వీటన్నిటి మూలాన స్ట్రెస్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వ్యాయామాల్లో ఎట్లా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అంటే మనకి చాలామందికి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలామంది స్ట్రెస్కి లోన్ అవుతారు. సో దీని మూలాన మనకి డిప్రెషను లేకపోతే అంటే మగతగా ఉండడం, రెగ్యులర్గా మనం పనులు చేస్తున్నా కూడా ఏదో లెథర్జిక్గా ఉండడము, చాలా డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటుంది. ఈ వ్యాయామాలు చేయటం వలన రెగ్యులారిటీ ఇన్ హార్మోనల్ చేంజెస్ అని జరుగుతుంది. దీని మూలాన ఆటోమేటిక్గా ఈ పీసీఓఎస్ సిండ్రోమ్స్ దీనిలో సిమ్టమ్స్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. సో చాలామందికి వ్యాయామాల్లో మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అని చాలా వరకు డౌట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలోచిస్తే కనుక ఎవరికైనా కనుక మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? యూజువల్గా మనం రెగ్యులర్ మన కామన్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఓకే చలో ఇవాళ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి వాకింగో లేకపోతే రన్నింగో లేకపోతే జాగింగో లేకపోతే జిమ్కి వెళ్ళడమో, జిమ్కి వెళ్ళి సడన్గా మనం వెయిట్స్ లిఫ్ట్ చేయడం చేస్తూ ఉంటాం. సో ఇది చాలా వరకు తప్పండి. ఎందుకు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉందో చెక్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటరు సో దట్ నాకు ఇంజురీస్ జరగకుండా ఉంటుంది అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. సో దానిలో ముందుగా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఫ్లెక్సిబిలిటీకి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో చూస్తే అందరికన్నా అన్ని మజిల్స్లో మన బాడీలో చూస్తే కనుక ఏ మజిల్ టైట్నెస్ ఉంటుందంటే కాఫ్ మజిల్ అండి. ఈ కాఫ్ మజిల్ అనేది ఇప్పుడున్న కాలంలో చాలా టైట్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటో చెప్తానండి. మన కాలక్రమంలో చేంజెస్లో జరగటం మూలాన మనం ఇండియన్ టాయిలెట్స్ని అవాయిడ్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈవెన్ మనం విలేజెస్లో చూసినా కూడా చాలామంది వరకు వెస్ట్రన్ టాయిలెట్సే యూస్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేస్తున్నారో ఆటోమేటిక్ మనం కింద కూర్చునే పద్ధతి తగ్గిపోయిందండి. ఎప్పుడైతే కింద కూర్చునే పద్ధతి తగ్గిందో ఆటోమేటిక్గా ఈ కాఫ్ మజిల్ అనేది అసలు స్ట్రెచ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇంకా టైట్నెస్ అవుతుంది. సో ఈ కాఫ్ మజిల్ ఒక్కటి టైట్నెస్ అయితే ఎంత ఇబ్బందులు ఉంటాయో నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఒక కాఫ్ టైట్నెస్ ఉండడం వల్ల నీ ఇంజరీస్ జరగవచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్ జరగవచ్చు, అట్ ద సేమ్ టైం పైరిఫార్మ్ సిండ్రోమ్ అంటాం అది కూడా రావచ్చు. ఈ కాఫ్ ఇంజరీస్ మూలాన ఆర్ కాఫ్ స్టిఫ్నెస్ మూలాన షిన్ పెయిన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు జాగింగ్ చేసే వాళ్ళకి కానీ, రన్నర్స్ కానీ, లేకపోతే వీళ్ళందరికీ ఫ్రంట్ లెగ్ భాగంలో షిన్ అంటాం. ఆ షిన్ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే సింపుల్ కాఫ్ టైట్నెస్ మూలాన ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో అందుకనే కాఫ్ టైట్నెస్ అనేది మనం ప్రస్తుతానికి ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలను చూస్తే టో వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అది వాళ్ళు బై డెవలప్మెంట్ అంటే డెవలప్ అవుతున్నప్పుడు యూజువల్గా టోస్ మీద నడవడం అలవాటండి. అదొక స్టేజ్లో జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఆ స్టేజ్ అనేది వాళ్ళకి కంటిన్యూ అవడం వలన చాలామంది వరకు చూస్తే టో వాకింగ్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి కూడా మనకి దాదాపుగా ఒక 90% కాఫ్ టైట్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే కాఫ్ టైట్నెస్ ఉంటుందో రన్నింగ్ చేయడం ఇబ్బందే, కూర్చోవడం ఇబ్బందే, స్క్వాటింగ్ కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు చాలామంది స్క్వాటింగ్ చేస్తూ ఉంటారు జిమ్లో. బట్ బిఫోర్ స్క్వాటింగ్ నేను చెప్పేది ఏంటి అంటే ఒక్కసారి మీ కాఫ్ టైట్నెస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ కానీ కాఫ్ టైట్నెస్ ఉంది అంటే కనుక మీరు చేసే స్క్వాటింగ్ పద్ధతి అంటే దాని తాలూకా పాస్చర్ అంటాం దాన్ని. ఆ పాస్చర్ మాత్రం డెఫినెట్గా రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే డెఫినెట్గా రాంగ్ ఉంటుందో ఈ పాస్చర్ అంటే ఈ స్క్వాటింగ్ చేసే పాస్చర్ రాంగ్ ఉంటుందో ఆటోమేటిక్గా యూ ఆర్ ప్రోన్ ఫర్ అంటే మనము మోకాలు నొప్పికి కానీ, హిప్ పెయిన్ కానీ, దీనికి అట్ ద సేమ్ టైం లో బ్యాక్ పెయిన్కి కానీ మనం లోన్ అవుతూ ఉంటాం. సో ఒక్క కాఫ్ టైట్నెస్ అనేది చూడండి ఎంతవరకు ఇబ్బంది పెడుతుందో. సో ఈ విధంగా కాఫ్ టైట్నెస్ ప్లస్ హ్యామ్స్ట్రింగ్స్ టైట్నెస్ అంటాం. అంటే తొడ వెనక భాగంలో ఉండే మజిల్ అది కూడా చాలామందికి టైట్నెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది చూస్తే కూర్చొని చేసే జాబ్స్ చాలా ఎక్కువ అవటం మూలాన ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హ్యామ్స్ట్రింగ్ అనేది టైట్ అవుతుంది.
ఎప్పుడైతే హ్యామ్స్ట్రింగ్ టైట్ అవుతుందో కూర్చునే పోస్చర్ మారిపోతుంది. వాళ్ళు పొరపాటున ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా హ్యామ్స్ట్రింగ్ అనేది టైట్ అవుతుంది. ఎప్పుడైతే హ్యామ్స్ట్రింగ్ టైట్ అవుతుందో మనకి బ్యాక్ యొక్క మూమెంట్ తగ్గుతుంది. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేయాలనుకోండి, ఈ హ్యామ్స్ట్రింగ్ అనేది ఆపుతుంది. ఎప్పుడైతే ఈ హ్యామ్స్ట్రింగ్ ఆపుతుందో మనకు తెలియదు కదా నార్మల్ ప్రజలకి. ఎప్పుడైతే ఈ నార్మల్ ప్రజలకు తెలియదో ఆటోమేటిక్గా ఫార్వర్డ్ బెండింగ్ నాకు తగ్గింది, మనం ఫార్వర్డ్ బెండింగ్లో ఫ్లోర్కి టచ్ చేయలేము అని చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చి హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ అండి. ఈ హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ మనం ఒక రకంగా రిలీజ్ చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ని 80% తగ్గించవచ్చు. సో మనకి మెయిన్ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి నడుములో ప్రాబ్లం ఉండవలసిన అవసరం లేదు. హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉన్నా కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి నడుములో ప్రాబ్లమా, ఈ హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉన్న ప్రాబ్లమా, అది మనం డివైడ్ చేసి అంటే దేని మూలన ప్రాబ్లం వస్తుందో చూసుకొని అప్పుడు మనం నడుము యొక్క ట్రీట్మెంట్ చేస్తాము. దాని ప్రకారంగా నడుముకి ఎక్సర్సైజ్ అనేది మనం చెప్తూ ఉంటాం. సో అట్ ద సేమ్ టైం వ్యాయామాలు షోల్డర్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. ఈ షోల్డర్ ఎక్సర్సైజ్లు చాలామంది ఏం చేస్తారంటే మనకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్తున్నా అండి. షోల్డర్లో యూజువల్గా ఏమవుతుందంటే పోస్టీరియర్ క్యాప్సూల్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని స్ట్రెచ్ చేస్తే గనక ఆటోమేటిక్గా మనకి షోల్డర్ అబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా అని తెలుస్తుంది. దాన్ని స్లీపర్ స్ట్రెచ్ అంటాం. ఈ స్లీపర్ స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ఫుల్గా మూమెంట్ వస్తే కనుక ఆ షోల్డర్ నార్మల్గా ఉన్నట్లు లెక్క. సింపుల్ టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ చేస్తే మీ షోల్డర్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ షోల్డర్ స్ట్రెచ్ అయ్యి ఈజీగా మనకి ఫుల్ రేంజ్లో వస్తుందో దాన్ని షోల్డర్ నార్మల్గా ఉంది అని చెప్తాం. ఎప్పుడైతే ఇది రాదో మనము షోల్డర్ ఇంజరీకి ప్రోన్ అవుతున్నాం, అంటే షోల్డర్ ఇంజరీకి ఫ్యూచర్లో యు ఆర్ ప్రోన్ ఫర్ షోల్డర్ ఇంజరీ అని చెప్తాం. అంటే మీకు ఫ్యూచర్లో షోల్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తాం అనమాట. సో అందుకని ఈ పోస్టీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్ కూడా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క భాగంలో ఒక్కొక్క డిఫరెంట్ మజిల్ అనేది టైట్నెస్కి లోన్ అవుతుంది. ఈ టైట్నెస్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్సిబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. లేకపోతే ఏమవుతుంది, ఈ ఇంబ్యాలెన్స్ ఆటోమేటిక్గా అలానే ఉంటుంది కాబట్టి మనం చేసే ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ మజిల్కి వెళ్లకుండా ఇంకా వర్సనింగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి.